ఏందో అనుకున్నా కానీ ఈ అమ్మాయికి బయట భీకరమైన నెగిటివిటీ ఉంది స్వామి. నేను అసలు ఇది ఊహించలేదు. నిన్న నేను ఒక వీడియో చేసిన, దివ్యకి ఈ వీక్ లీస్ట్ ఓట్స్ పడ్డాయి, బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు 99% ఉన్నాయి, వెళ్ళిపోయింది అనుకోండి అన్నాను. దాని తర్వాత నాకు కమెంట్స్ వచ్చాయి, స్వామి తిడతారేమో అనుకున్నాను. కానీ కొన్ని వందల మెసేజ్ల్లో ఆల్మోస్ట్ 99.9% ఓట్స్ నెగిటివ్గానే దివ్యకి వచ్చాయి. అమ్మయ్యా దండం స్వామి, థ్యాంక్ యూ అన్నయ్య. ఇలాంటి మెసేజ్లు ఎక్కువ ఉన్నాయి. దివ్య వెళ్ళిపోవాలని ఎంతమంది కోరుకుంటున్నారు, ఎంత నెగిటివిటీ దివ్యకి బయట ఉందనేది నాకు నిన్నే అర్థమైంది స్వామి. ఎందుకంటే దివ్య మీద ఇంత డైరెక్ట్గా ఎప్పుడు నేను వీడియో చేయలేదు. సో నిన్నటి వీడియోతో నాకు అర్థమైపోయింది, దివ్య వెళ్ళిపోవాలని చాలామంది కోరుకుంటున్నారు. ఆమె ప్రజెన్స్ బిగ్ బాస్ హౌస్లో ఎవరికి నచ్చడం లేదో నాకు అర్థమైంది. సో ఓవరాల్గా అసలు కాన్సెప్ట్కి, అసలు కంటెంట్కి, అసలు విషయానికి వస్తే ఈరోజు దివ్య బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిందంటే రేపు మనకు తెలుస్తుంది. కానీ అఫీషియల్గా ఈరోజు సండే ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది. సో రేపు ఇంటికి చేరుకుంటుంది. సో రేపు మనకి తెలుస్తుంది దివ్య వెళ్ళిపోయినట్టు. బట్ అది గుడ్ బ్యాడ్ అంటే ఎట్ దిస్ పాయింట్ ఎవరో ఒకరు వెళ్ళిపోవాలి. సో అందరితో కంపేర్ చేసుకుంటే దివ్య ఈజ్ ఎ వీక్ కంటెస్టెంట్. ఎందుకంటే ఎక్కడో ఫైట్ చేస్తుంది, బలంగా ఆడుతుంది అన్న దానికంటే కూడా ఎక్కడో ఈ మధ్య కొంచెం సుప్రతనం ఎక్కువైంది అనిపించింది. కొంచెం తట్టుకోలేకపోతుంది, కొన్ని విషయాలు తీసుకోలేకపోతుంది, తనకే అందరూ అంటుంది. కానీ ఆ అమ్మాయి చేస్తుంది కూడా అదే, తనకు కూడా ప్రయారిటీ కావాలని. సో అలాంటివన్నీ జనాలు తీసుకోలేకపోయినారు. సో ముఖ్యంగా ఎక్కువ మందిని టార్గెట్ చేయడం, మెయిన్గా ఏంటంటే చాలామందికి నచ్చేవాళ్ళని టార్గెట్ చేయడం. నేను ఎవరి గురించి పట్టుకోలేదు, అది బయట సిచ్యువేషన్ గురించి చెప్తున్నా స్వామి, నా గురించి కాదు. నాకు ఎవరు ఫేవరెట్స్ లేరు, నేను ఎవరికి పిఆర్ కాదు. సో డైరెక్ట్గా నా వీడియో చూడండి, ఒక్కొక్కసారి ఒకరిని పొగుడుతాం, వాళ్ళే తిడతాం, వాళ్ళే తిడతాం. ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయి, సిచ్యువేషన్ బట్టి మాట మారుతుంది. ఎందుకంటే ఎప్పుడు పొగడాలో ఎప్పుడు తిట్టాలో కూడా తెలుసు కాబట్టి. సో సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు దివ్య బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ వెళ్ళిపోయింది. సో టాప్ 5కి వెళ్ళేది ఎవరు అనేది ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సో ఇక్కడ ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. మనం ఫస్ట్ డే నుంచి మండే నుంచి డిస్కస్ చేస్తుంది ఇదే, దివ్య వెళ్ళిపోతుంది, దివ్యకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎలిమినేట్ అవ్వడానికి, సంజన వెళ్ళదు అని. ఇంకా స్టిల్ కొంతమంది వీడియోలు సంజన ఎలిమినేటెడ్ అని పెడుతున్నారు. కొంచెం జాగ్రత్తగా వీడియోలు పెడితే బెటర్ ఏమో, ఆలోచించి కరెక్ట్గా ప్రాపర్ అప్డేట్తో. సో ప్రస్తుతానికైతే ఇంకా చెప్పడానికి ఏం లేదు, దివ్య ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ 9 in 11th week. సో ఇట్స్ డన్. చాలామంది హ్యాపీగా ఉన్నారు. నేను హ్యాపీ కాదు, బ్యాడ్ కాదు, మనకి ఒక న్యూస్ వచ్చింది, మనకు వీడియో చేసుకున్నాం అంతే. జై హింద్ శ్రీని, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.